వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో భగత్ సింగ్ కు ఘన నివాళులు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కర్నూలు రోడ్ నందు ఉన్నటువంటి భగత్ సింగ్ విగ్రహం నందు ఆదివారం బీజేపీ మరియు జనసేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భగత్ సింగ్ అతి చిన్న వయసులో తన ప్రాణాలను దేశం కోసం త్యాగం చేయడం జరిగిందని, భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రాయల్, పట్టణ అధ్యక్షులు బీసీ వెంకప్ప, బీజేపీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, నూర్ హసన్ బాషా, తిమ్మారెడ్డి, రామాంజనేయులు, మాణిక్యం, రమణ, యువ మోర్చా జనార్దన్, పాలమూరు వీరాంజనేయులు, శ్రీసాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ రెడ్డి మరియు జనసేన పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాటిల్ సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. భగత్ సింగ్ 95వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మన గుత్తి పట్టణ బీజేపీ నాయకులు మరి అన్నగారికి, అదేవిధంగా జనసేన నాయకులు సురేష్ గారికి, మరి మిత్రులు రోగ్లేష్ గారికి, మరి ఇక్కడికి ఆదిలో ఉండే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి భగత్ సింగ్ గారి గురించి ఇక్కడ పెద్దలు చాలా విషయాలు చాలా తెలియజేశారు. మరి భగత్ సింగ్ గారు ఏమి సాధించాలనుకున్నారంటే, మొదటిగా భారతదేశానికి స్వతంత్రం సాధించాలనుకున్నారు. అందులో భాగంగా ఆయన స్వతంత్ర పోరాటం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అన్నగారు చెప్పినట్లు ఇందాక మరి ఆ బ్రిటిష్ సైనికులను చంపాలని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ తీసుకొని ఆయన ఖచ్చితంగా ఆయన వేటాడి ఆ యొక్క బ్రిటిష్ సైనికులను చంపివేయడం జరిగింది. ఆ తర్వాత మరి భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటంలో మన అనేక రకాలుగా స్వతంత్ర పోరాటం అనేది జరిగింది. అందులో ఒకటి శాంతియుతంగా జరిగింది మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో. మరి భగత్ సింగ్ గారు 13 సంవత్సరాల వయసులోనే ఈ గాంధీ గారి వెంట ఆయన నడవడం జరిగింది. కాకపోతే గాంధీ గారు సత్యాగ్రహము, అహింస అనే విధానాలు, మరి అక్కడ జరిగినటువంటి చౌరా చోరీ అనే ఉద్యమంలో అక్కడ హింస చెలరేగడంతో గాంధీ గారు ఆ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఎప్పుడైతే ఆపివేశారో అప్పుడు భగత్ సింగ్ గారికి గాంధీ గారి యొక్క విధానాలపైన నమ్మకం సడలింది. అంటే బ్రిటిష్ వారిని మనం అయ్యా బాబు సత్యాగ్రహం చేస్తాం, మా దేశాన్ని విడిచిపెట్టండి, మాకు స్వతంత్రం ఇవ్వండి అని అడుక్కుంటే ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ఈ బ్రిటిష్ వారికి గన్నుతోనే సమాధానం చెప్పాలి, వీరిని పారద్రోలాలంటే, వీరిని ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పంపించాలంటే వారి మీద దాడి చేయాల్సిందే అని చెప్పేసి ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఆయన మిత్రులతో కలిసి ఈ యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్లోకి వెళ్లి ఒక పొగ బాంబు విసరడం జరిగింది. దానివల్ల ఎవరికైతే ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఆయన పేరు భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటం యొక్క స్ఫూర్తి అనేది దేశమంతా, ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. కాబట్టి అటువంటి పోరాట వ్యక్తి మరి ఆయన్ను అనవసరంగా, ఆయన పెద్ద చేసిన నేరం అయితే ఏం లేదు, ఒక బాంబు విసరడం జరిగింది. కానీ ఆయన మీద అనేక అభియోగాలు మోపి ఆయన జైల్లో పెట్టి ఆయనకు ఉరి తీయడం జరిగింది. కాబట్టి 23 సంవత్సరాల వయసులో, మరి అంత చిన్న వయసులో ఆయన ఉరికమ్మాన్ని ముద్దాడి ఆయన ఆత్మార్పణం దేశం కోసం. ఎందుకంటే ఒక భగత్ సింగ్ చనిపోతే అనేక మంది భగత్ సింగ్లు పుట్టుకొస్తారు. భారతదేశ స్వతంత్ర పోరాటం అనేది ఇంకా విశృంఖలంగా ప్రతి వాడవాడక వెళ్తుంది నా ఆత్మ సమర్పణ ద్వారా అని భావించడం జరిగింది. అందుకే ఆయన ఆ విధంగా ఆయన తన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల కోసం, భారతదేశ స్వతంత్రం కోసం మరి ప్రాణత్యాగం చేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఇలాంటి బీజేపీ పార్టీ నాయకులైతేనేమి, జనసేన పార్టీ నాయకులైతేనేమి వారంతా కలిసి పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇలాగే భవిష్యత్తులో కొనసాగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా బీజేపీ నాయకులకైతేనేమి, మరి జనసేన నాయకులకైతేనేమి ఒక చిన్న విజ్ఞప్తి ఏమంటే, ఈ భగత్ సింగ్ విగ్రహం అయితే మరి ఈరోజైతే మనం చేస్తున్నాం, కానీ మరి దీన్ని అసాంఘిక కార్యక్రమాలకు మరి అదేవిధంగా చాలా రకాలుగా వాడుతున్నారు. కాబట్టి దీన్ని కొంచెం మనము ఒక ప్రొటెక్షన్ కంచెన్ లాగా ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఇందులో కలిసి వస్తే అందరినీ కలిసి ఈ యొక్క విగ్రహాన్ని, దీని యొక్క పవిత్రతను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మరొకసారి సమావేశమై ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, మరి సందర్భంగా చేసిన కార్యక్రమంలో నాకే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.
జై హింద్, జై భగత్ సింగ్.